హాయ్ అండి, అందరికీ భోజనం చేశారా అండి? ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మా విలేజ్లో అయితే గురువారం రోజున మాకు అంగడి జరుగుతుందండి. అక్కడ అంగట్లో అయితే మాకు కూరలు మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు మా ఆయన అయితే వెళ్ళి అయితే కూరలు తీసుకొని వచ్చాడు. సో ఏమేమి కూరలు తీసుకొచ్చాడో మీకైతే చూపిస్తానండి. సో పొప్పడి పండు అయితే తీసుకొచ్చాడండి. పొప్పడి పండు చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి పొప్పడి పండు తినడం వల్ల ఏంటంటే ప్లేట్లెట్స్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతాయి పొప్పడి పండు వల్ల. పొప్పడి పండు ఇంకా సో బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. బీరకాయ కూడా తీసుకొచ్చాడు. అండ్ టమాటాలు కూడా తీసుకొచ్చాడండి. టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే లోకల్ వాళ్ళే పండిస్తారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు కూడా. అండ్ కొత్తిమీర కూడా తీసుకొచ్చాడండి. ఇంకా పచ్చిమిర్చి అండ్ బెండకాయ అండి. బెండకాయ కూడా లాతగా ఉన్నాయి, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయండి, నీట్గా బాగున్నాయండి, లాతగా ఉన్నాయి. ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి బెండకాయ. అండ్ సొరకాయ కూడా తీసుకొచ్చాడు. సొరకాయ కూడా మంచి నీట్గా ఫ్రెష్గా ఉంది సొరకాయ. అండ్ గోకరకాయ అండి. గోకరకాయ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దీన్ని గోరుచిక్కుడుకాయ అంటాము. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే గోకరకాయ అంటాము. మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి. తెలిసి దీన్ని చిన్న చిక్కుడు కూడా అంటారు అనుకుంటాం. ఇది నాన్నైతే చిన్న చిక్కుడు అంటారు కావచ్చు. ఇంకా క్యారెట్ కూడా తీసుకొచ్చానండి. క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా. మా సైడ్ అయితే ఎవరి చేనులలో పండిస్తారండి. మ్యాక్సిమం అయితే చేనులలో పండిస్తారు ఇక్కడ సైడు. ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ కూరగాయలు మాత్రం. అండ్ క్యారెట్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా కాకరకాయ కూడా తీసుకొచ్చాడండి. కాకరకాయ ఫైనల్గా అయితే వంకాయలు కూడా తీసుకొచ్చాడు. వంకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వంకాయలు కూడా ఇవి అండి మా కూరగాయలు. చాలా నీట్గా ఉన్నాయి, ఫ్రెష్ ఐటమ్స్. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.